స్రవంతి నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నావమ్మా. నువ్వే వచ్చేసావు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని తొందర ఎక్కువైపోతుందత్తయ్యా మీ కోడలికి. ఈ రోజు పెళ్లికున్న తొందర రేపు పిల్లల్ని కనడంలో కూడా ఉండాలి. ఎందుకంటే నీకన్నా ఎక్కువ ఆత్రంగా అత్తయ్య ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్ళవుతుందా, ఎప్పుడెప్పుడు వారసుణ్ణి కనిస్తావా అని. ఇస్తుందిలే ఊర్మిళ, ప్రత్యేకించి మనం అడగాల. ముహూర్తానికి టైం అవుతోందమ్మా. దేవుడా, ఇప్పుడేం చేయాలి? రా. ముహూర్తం దగ్గర పడే కొద్దీ ఉత్సాహం ఊపు పెరగాలి గాని టెన్షన్ పడతావేంటి? ఏం లేదక్క, హ్యాపీగా ఉండు. నా టెన్షన్ గురించి మీకేం తెలుసు? ఇప్పుడు శాంతాదేవి బయటకొచ్చి మీలో ఎవరిని గుర్తుపట్టినా నా బండారం బయటపడిపోతుంది. సరిగ్గా ముహూర్త సమయానికి ఈ టెన్షన్ ఏంటి? దండం పెట్టుకోమ్మా. అన్నయ్య, అన్నయ్య, శాంత, అన్నయ్య, అన్నయ్య. శాంత, అమ్మా శాంత, ఎలా ఉన్నావమ్మా? శాంత, అన్నయ్య, అన్నయ్య.
బాగున్నావా వదినా? బాగున్నాను. ఎలా ఉన్నావమ్మా? ఎప్పుడెప్పుడు వస్తావని ఎదురు చూడని రోజు లేదు. ఇన్నాళ్ళు గుర్తొచ్చావా తల్లి? అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా? ఇంతకాలానికి అన్నయ్య మీద కోపం పోయిందా? నీ మీద కోపం ఏంటన్నయ్య? నీ ప్రేమను అర్థం చేసుకోనందుకు సరైన శిక్ష వేశాడు దేవుడు. భర్తని పోగొట్టుకున్నా, బిడ్డని దూరం చేసుకున్నా, అసలు మళ్ళీ ఈ జన్మలో మిమ్మల్ని చూస్తాననుకోలేదు. నీ బిడ్డ నీకు దూరం కాలేదు శాంత. అదిగో పెళ్లి కూతుర్లా నీ ఎదురుగానే ఉంది. నా కూతుర్ని నీ కోడల్ని చేసుకో అన్నయ్య అని అప్పుడు నువ్వు అడిగావు కదా. నువ్వు కోరుకున్నట్టే నా కొడుకుతో పెళ్లి జరుగుతుంది. సరిగ్గా నీ కోరిక తీరే సమయానికే నీ పుట్టింట్లో అడుగుపెట్టావమ్మా. ఏం మాట్లాడుతున్నారన్నయ్య? అది నా కూతురా? అవును, నీ కూతురే శాంత. ఆయన చిన్నప్పుడు అనాథాశ్రమంలో వదిలేళ్ళిపోయావు. ఇప్పుడెలా గుర్తుపడతావులే? నా కూతుర్ని అనాథాశ్రమంలో ఎందుకు వదిలిపెడతాను వదినా? పసిబిడ్డగా ఉన్నప్పుడే బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి గుడిలో వదిలి వెళ్ళాను. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుందో ఎవరికి తెలీదు. అయితే అది నీ కూతురు కాదా? కాదమ్మా. రాజా, విన్నావా? నే ముందే చెప్పా, దాన్ని చూస్తుంటే నా మనవరాలన్న అనుభూతి కలగడం లేదని. నా మాట విన్నారు కాదు. నా మనవరాలి పేరుతో మనల్ని మోసం చేయడానికి వచ్చింది ఇది. చెప్తా దీని పని. ఏయ్, లేదే, నీకు నా మనవడు కావాలా? ఎవరు నువ్వు? ఎవరు ఎవరు నువ్వు? నా మనవడు కావాలా నీకు? దిక్కుమాలిందానా? ఎవరే నువ్వు? ఎవరు? ఎందుకు వచ్చేవి ఇక్కడికి? చెప్తావా? గొంతు పిసికి చంపేయమంటావా? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు. నా మనవడు కావాల్సి వచ్చిందే నీకు? ఎవరు నువ్వు? చెప్పు. ఎంత మోసం చేశావే! నిన్ను నా మేనకోడలు వని నమ్మి నా కోడలికి ద్రోహం చేశాను కదే. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేశావు? నేను చెప్తానమ్మా. ఇది ఆ చెంచల కూతురు. ఈ తల్లి కూతుళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటా నేను విన్నాను.
కూతుర్ని ఎవరో ఇంటికి పంపించింది అనుకున్నాను గాని నా కూతుర్లా నా పుట్టింటికే పంపిస్తుందని అసలు ఊహించలేదన్నయ్య. నా బావ ప్రాణాలు తీసి నా చెల్లెలకి నరకం చూపిస్తుందా? ఎక్కడ చెంచలా చెప్పు. ఎక్కడ చెంచల చెప్పు. చెప్తావా? నీ ప్రాణాలు తీసేయమంటావా? చెప్పు. వదలండి. ఎక్కడ చెంచలా చెప్పు. చెప్పు. నోటుకలాడింది చాలు, చెప్పు. చెప్పవే, ఎక్కడ మీ అమ్మ? అన్నయ్య, అన్నయ్య, నా కూతుర్ని ఏం చెయ్యొద్దన్నయ్య. దయచేసి దాన్ని వదిలేయ్ అన్నయ్య. ఛీ, పాపాత్మురాల. దూరపు బంధువని చేరతీస్తే అన్నయ్య అన్నయ్య అంటూ మాకే వెన్నుపాటు పడుస్తావా? మావయ్య, అన్నయ్య, తప్పైపోయింది, క్షమించన్నయ్య. మళ్ళీ మీ జోలికి రాము. వదిలే అన్నయ్య. మావయ్య. రాజా, వీళ్ళని ఇలా వదలకూడదు. పోలీసుల్ని పిలిపించి జీవితాంతం ఊచ లెక్క పెట్టేలా చెయ్యి. శాంత, నీకు చాలా అన్యాయం చేశాం. దయచేసి పెద్ద మనసుతో క్షమించు. రాజా, అన్నయ్య, ఇంకా వదిలే అన్నయ్య. చూస్తావేంట్రా? నీ కాళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకొని తీసుకెళ్ళి బయటపడేయ్. వదిలే అన్నయ్య. నా కూతుర్ని ఏం లే. చేయకు. తీసుకెళ్ళరా అన్నయ్య. వదిలే అన్నయ్య. రండి. అన్నయ్య, నేను చెప్పేది వినండి. రండి. అన్నయ్య. ఇంకొక్కసారి నా గడప తొక్కాలని చూస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తా. వెళ్ళండి. లే. ఏయ్, పో. ఇక్కడే ఉండాలి కదా. ఏది? అమ్మో, ఇది ఇప్పుడు దశరథ రామయ్య కంటపడితే కలలో గెంటేసినట్టుగా నన్ను మా అమ్మని దారుణంగా గెంటేస్తాడు. హలో హలో అమ్మా. ఏమైంది బేబీ? శాంతాదేవి దొరికిందా? లేదు మామ్, దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది. జాగ్రత్త బేబీ. దశరథ రామయ్య కంటపడితే ఇక మనం అంతే. చేసిందంతా చేసి అంతే అంటే ఏం చేయను? 20 ఏళ్లు బంధించి ఉంచిన దాన్ని సరైన టైంలో బయటకు వదిలేశారు. వదిలితే వదిలేరు, ఇక్కడికి రాకుండా చూడమంటే అది కూడా చేత కాదు. మన వాళ్ళని ఇంటి బయట కాపలా ఉంచాను బేబీ, కానీ ఎలా లోపలికి వచ్చిందో తెలియదు. అంత బాగా కాపలా కాశారు మరి. పోనీ వాళ్ళని లోపలికి పంపించినా అప్పుడు గాని మొత్తం దొరికిపోము. అసలు నా మైండ్ పనిచేయట్లేదు. పెళ్ళాగకుండా ఏదో ఒకటి చెయ్యి, నాకు పిచ్చెక్కిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు బేబీ, నేనొచ్చి మొత్తం చూసుకుంటాను కదా. ఈ శాంతాదేవి ఎక్కడ చచ్చింది?
ఏది ఎవరో చెరికేది ఎవరో వేటకు సాగు సిట్ట శివరో ఎందుకంతగా కంగారు పడుతున్నావు శ్రవంతి? నేనా? నాకేం కంగారు లేదే. నాకేం లేదు, నేను బానే ఉన్నాను. శ్రవంతి ఏంటి అంత కంగారుగా వచ్చి మళ్ళీ ఏమీ లేదని వెళ్ళిపోతుంది? ఏమ్మా ఎవరు నువ్వు? ఇలాంటి శుభకార్యాలకు రాకూడదని తెలీదా? నీలాంటోళ్ళు రాకూడదు ఈడికి. ఏమా ఏంటో మాటలు? ఏమ్మా ఏంటో మాటలు? ఎందుకు ఆవిడ రాకూడదు? ఎవరండి మీరు? అమ్మా మీరా? ఎందుకు రాకూడదు అంటున్నారు? బొట్టు లేదనా? అలానే శాస్త్రంలో రాసుద్దా? ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. వెళ్ళండి. మీరండమ్మా. కూర్చోండి. మీరేంటమ్మా ఇక్కడ? రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని పిచ్చి కుక్కలు వెంట పడ్డాయమ్మా. తప్పించుకుని లోపలికొచ్చా. శుభకార్యం అని తెలీదమ్మా. అయ్యో, ఆవిడేదో అంది, ఆ మాటలు పట్టించుకోవద్దు. భోంచేసి వెళ్దురు గాని పదండి. వద్దమ్మా. ఓరి నాయనో, భోజనమా? ఇంకా నయం, పరుపేసి పడుకోమని చెప్పలేదు. ఏంటమ్మా శ్రవంతి? బామ్మగారు, ఏంటి? ఏంటంత కంగారు పడుతున్నావు? ఏం లేదు బామ్మగారు. అప్పుడే తాళి కట్టించుకోవాలనుకుంటున్నావేమో. ముహూర్తానికి ఇంకా టైం ఉంది, నువ్వు లోపలికెళ్ళు. పర్వాలేదమ్మా, కొంచెం తిని వెళ్ళండి. వద్దమ్మా, ఆకలిగా లేదు. వద్దమ్మా, ఆ పిచ్చి కుక్కలు వెళ్ళిపోయి ఉంటే నేను వెళ్తానమ్మా. సరేనమ్మా, ఇక నేను బయలుదేరుతాను. అలాగే అమ్మా, జాగ్రత్త. అలాగే అమ్మా. ఎవరు జానకి? ఎవరో గుళ్ళో ఒకసారి కలిసింది. బయట కుక్కలు తరిమితే తప్పించుకుని వచ్చిందంట. నమస్కారం రావు గారు. నమస్కారం అండి. భోజనాలన్నీ బాగున్నాయా? చాలా బాగున్నాయి దశరథ రామరాజు గారు.
దశరథ రామరాజు గారా? అన్నయ్య, కనుమూరు వారి పెండ్లి పిలుప. నాన్న ఇంట్లో పెళ్ళ.